మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారు స్థిర నిర్ణయాలు, పట్టుదల, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మీ యొక్క ఆలోచనలతో, అలాగే గృహంలో వ్యక్తుల సహకారం, అంటే కుటుంబ వ్యక్తుల సహకారం, అంటే అది కుటుంబంలో మీ యొక్క సంతానం కావచ్చు, అలాగే మీ తల్లి, ఇంట్లో వారు మొదలగు వారి సలహా సహకారాలతో ఈ రోజున వారితో కలిపి గడపడం, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, చాలా చక్కగా వాతావరణాన్ని మీకు అనుకూలంగా అయ్యేట్టుగా తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఈ రోజున నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మామూలుగా వీరికి కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున ఎక్కువ ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు, వృత్తిపరమైన ప్రయాణాలు, దానికి సంబంధించిన అలసట, నిస్సత్తువ, ఘర్షణాత్మకమైన వాతావరణం, కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ యొక్క స్నేహితులతో కానీ వాగ్వాదాలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు చేసుకుంటూ ఆకస్మిక ఖర్చుల్ని ఒక రకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే మొట్టమొదటిగా ఒకటి కనబడుతుంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో, అంటే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ పనులతో కానీ లేకపోతే ఎక్కడన్నా ఆగుతూ వచ్చిన పనుల విషయంలో కానీ మీరు ఉత్సాహంగా, చురుకుగా దాన్ని ఎలాగైనా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారంటే ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన వాతావరణంలో ఎక్కడన్నా ఆగినా అవి పూర్తి చేయడానికి చేసే కార్యక్రమాలు కొంత గట్టిగా తీసుకుంటారు ఆ విషయంలో. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆగిన పనులు ముందుకు పెడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. మిత్రుల సహకారం, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే వృత్తిలో ఉన్నత స్థాయి వర్గంలో ఉండే వ్యక్తులు ఎవరన్నా ఉంటే, అంటే ఏదైనా రాజకీయ నాయకులు కానీ, పలుకుబడి కలిగిన వారు కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ వృత్తుల్లో ఉండేవాళ్ళు కానీ, వీరు ఎవరన్నా ఉంటే వారితో అవ్వాల్సిన కార్యక్రమాలు ఏదన్నా మీకు ఇప్పటిదాకా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన విషయాలు ఏదైనా ఉన్నట్లయితే వారిని కలిసి ఆర్థిక సంబంధమైన విషయాలలో వారి యొక్క పలుకుబడి కానీ, వారి సలహా సంప్రదింపులతో కానీ ముందుకు వెళ్ళడానికి మీ సామర్థ్యాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయడంలో ఈ రోజున చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. చాలా వరకు మీకు ఆశాజనకంగా మీరు ఎదురు చూసిన ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద చాలా ఎక్కువ స్థాయిలో దృష్టి సారిస్తారు. నూతన వృత్తుల కొరకు, అంటే ఏదైనా ఉన్నత స్థాయి చదువులు కానీ వృత్తులు కానీ మీరు ఎదురు చూస్తున్న విషయాలలో దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడానికి, మీ కుటుంబంతో కలిపి ఆ స్థాయి వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే దానికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి కేటాయించటం, ముఖ్యంగా వృత్తితో పాటుగా అభివృద్ధి, వాటి కోసం ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న విషయాలలో ఒక చక్కటి వాతావరణం మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉండడం, ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా దగ్గరికి వచ్చే అవకాశాలు లాంటివి రావడం, తద్వారా మీకు మానసికంగా మీ మీద మీకు నమ్మకం, ధైర్యం, స్థైర్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర ఇవన్నీ కూడా సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ సింహరాశి వారికి ఈ రోజున పెద్దల యొక్క సహకారం ఆశించిన విధంగా అందుతుంది. అలాగే ఉన్నత స్థాయి పదవుల కొరకు ప్రయత్నాలు చేయడం, అలాగే మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం, ధైర్యం పెరగడం, నాయకత్వ లక్షణాలు పెరగడం, కొన్ని సందర్భాల్లో దానివల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు లాంటివి కనబడుతూ ఉంటాయి. అంటే మీ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల ఇతరులకు అది కొంత అహంభావంగా కనబడే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు తగిన విధంగా చూసుకుంటూ మీరు జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళాలి. పెద్దలు, ఉన్నత స్థాయి వ్యక్తులు, అలాగే గురువులు,
తండ్రి మొదలైన వారి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కొరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్ని విధాల మీ మీద మీకు నమ్మకం పెరగడం, ఉత్సాహం పెరగడం, నాయకత్వ లక్షణాలు పెరగడానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆకస్మికమైన లాభాలతో పాటుగా అనుకోని విమర్శలకు కూడా అవకాశం ఉండడం ఒకటి. అలాగే ప్రతి పనిలోనూ కూడా ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో, అంటే ఏదైనా రాజకీయ నాయకులతో కానీ ఉన్నత స్థాయి అధికారులతో కానీ సంప్రదింపులు జరిపినప్పుడు వీలైనంత వరకు మీరు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి తగిన విధంగా పనులు ముగించుకోవాలి. లేనట్లయితే వారితో మీకు కొంత ఘర్షణ కానీ కొంత వాతావరణం అననుకూలంగా ఉండడం వల్ల మానసిక ఘర్షణతో ఆ పనిని మీరు మధ్యలో ఆపేసే అవకాశాలు ఉంటాయి. కనుక తగిన విధంగా ఆత్మీయులతో కలిపి ఎవరన్నా పెద్దవాళ్ళని సంప్రదించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన వాతావరణాన్ని మీరే సృష్టించుకోగలిగిన అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్తా, స్వాతి, విశాఖ తులారాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. భాగస్వామికి గుర్తింపు, గౌరవం, అలాగే మంచి స్థాయిలో ఉండే వ్యక్తులు మీకు మైత్రి బంధాలు బలపడడం, వారి సహకారంతో మీరు ఆశించిన పనులు నెగ్గుకుంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా జీవిత భాగస్వామికి చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, తద్వారా మీరు ఇప్పటిదాకా ఎదురు చూసిన వాటిల్లో మంచి ఫలితాన్ని మీరు పొందడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఒకటి ఉంది. వృత్తిపరమైన విషయాల్లో కూడా మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఆ పనులు చాలా సునాయాసంగా అయిపోతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా కాంపిటేటివ్ స్పిరిట్స్, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా వారి మీద మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళిపోవడం, అంటే శత్రువులు మిత్రులుగా మారే అవకాశం, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మారడం, అలాగే శత్రువుల మీద మీరు విజయం సాధిస్తూ నైపుణ్యాలు పెంచుకుంటూ ముఖ్యంగా వృత్తి విషయంలో ఇప్పటిదాకా మీకు ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మీకు మిత్రులుగా మారడం, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం లభ్యం అవ్వడం, ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా రావడం మొదలైన వాటికి అనుకూలతలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, అలాగే సంతానానికి సంబంధించిన విషయాలలో వారితో మీ ఆలోచనలు పొసక్కపోవడం వల్ల కానీ మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు విభిన్నంగా ఉండడం బట్టి కొంత ఘర్షణ, అది సంతానంతో కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులతో కావచ్చు, ఘర్షణాత్మకమైన వాతావరణం, పెట్టిన పెట్టుబడులు కూడా ఆకస్మికమైన ఖర్చులకి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏదైనా పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ఎవరితోన్నా మీరు డీల్ చేసేటప్పుడు, అది సంతానం కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు, ఏదైనా సరే వారందరితో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానార్థులు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఏం లేకుండా అధిగమించగలుగుతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం ముఖ్యంగా గృహ వాతావరణం కానీ లేకపోతే వాహనాలకు సంబంధించిన వాతావరణం కానీ కొంత ఘర్షణతో కూడిన ఇబ్బందులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఆ వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆకస్మిక వివాదాలకి, అలాగే వాహనాలు నడిపేటప్పుడు మీ తప్పు లేకపోయినా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే భాగస్వామి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కూడా తగిన విధంగా జాగ్రత్తలు అవసరం. అలాగే మీ పైన అధికారులతో ఏదైనా ఉన్నా లేకపోతే వాళ్ళతో మీరు డీల్ చేసేటప్పుడు కానీ తొందరగా పనులు చక్కగా నిర్వర్తించేసి సమయానికి పనులు నిర్వర్తించి అందించినప్పుడు మీకు వారితో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. లేకపోతే అనవసరమైన వివాదాలు, అనవసరమైన ఘర్షణతో కొంత మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా పెద్దలతో కానీ
లేకపోతే మీ పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు, వాహనాలు నడిపేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర మీ యొక్క వ్యక్తిగత ధైర్యం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం, శక్తి సామర్థ్యాల మీద మీకు చక్కటి నమ్మకం, పోటీల్లో నెగ్గుతారు. నూతన అవకాశాలు మీకు ఆకస్మికంగా ఏర్పడడం, కొత్త ప్రదేశాల్లో మీకు వృత్తికి సంబంధించిన అవకాశాలు రావడం, అది కూడా మీకు ఏదైనా ఒక కాంట్రాక్టర్స్ కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఎవరన్నా ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సలహా సహకారాలతో కానీ, సంప్రదింపులతో కానీ నూతన అవకాశాలు, అలాగే మిత్రులు సహకరించడం, ఆశించిన ఫలితాలు మీరు పొందడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చేవి ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మాటల వల్ల అపార్థాలతో పాటుగా వివాదాలకు అవకాశం ఉన్న రీత్యా ఒకటి, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది ఆత్మీయులతో కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు, వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకునేటప్పుడు కానీ, ఏదన్నా ఆర్థిక సంబంధమైన లావాదేవీల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది ఘర్షణాత్మకంగా ఉండదు. అలాగే మీలో, మీ మాటల్లో నాయకత్వ లక్షణాలు, దర్పం మొదలైనవి పెరుగుతాయి. అలాగే ఆకస్మికంగా ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద సంబంధించిన విషయాలకు సంబంధించిన ఆర్థిక విషయాలు చర్చలలోకి రావడం అనేది, అలాగే ఒక స్థాయి వ్యక్తులతో ఈ రోజున మాట్లాడి కొన్ని వృత్తికి సంబంధించిన విషయాల్లో ఒక మీరున్న వృత్తి కంటే ఇంకా పై స్థాయి వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలకు కూడా ఈ రోజున ఎక్కువ దానికి సంబంధించిన విషయాల్లో మాట్లాడడానికి, దానికి సంబంధించి మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళడానికి ఈ రోజున అవకాశాలు కనబడతాయి.